ఇక ఏ రోజైతే అత్తారింట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుండి అత్తింటి వేధింపులు స్టార్టయ్యాయి. ఆమె ఇంటి కోడలుగా వచ్చింది అనుకుంది. కాని భర్తతో సహా అత్తమామలందరూ పనిమనిషి అనుకున్నారు. ఇక వాళ్ళు తిన్న తర్వాత మిగిలిందే తినాలి, లేదంటే ఆకలి కడుపుతో పడుకోవాలి. అన్నం మిగలకపోతే మళ్ళీ వండకూడదు, నలుగురిలోకి రాకూడదు, తలమీద నుండి కొంగు తీయకూడదు. ఒకవేళ నోరు తెరిస్తే చాలు ఇష్టమొచ్చినట్టు రక్తం వచ్చేలా కొట్టేవాళ్ళు. కోడలు కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడలేదు అత్తింట్లో. ఓ రోజు బాధలన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంది. కాని ఆ తల్లిదండ్రులు మాత్రం అందరిలాగే పిల్లలు పుడితే అన్నీ సర్దుకుంటాయని చెప్పి సర్ది చెప్పారు. దాంతో తండ్రి మాటలకు గౌరవమిచ్చి అంత నరకం అనుభవిస్తున్నా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. గర్భిణీగా ఉన్న సమయంలో తినడానికి తిండి కూడా పెట్టేవారు కాదు. దాంతో ఆకలికి భరించలేక రొట్టె ముక్కలు దొంగలించి లోదుస్తుల్లో దాచుకొని ఎవ్వరి కంటపడకుండా బాత్రూంలోకి వెళ్లి తినేది. దాంతో ఆ నరకం ఇక అనుభవించలేనని తన చీరని సీలింగ్ ఫ్యాన్కి కట్టి చచ్చిపోవాలనుకుంది. అప్పుడే కిటికీలో నుండి చూస్తున్న తన అత్తని చూసింది. ఆమె కనీసం ఎందుకిలా చేస్తున్నావని కూడా అనకుండా కళ్ళార్పకుండా చూస్తూనే ఉంది. ఇక అత్తను చూసిన సవిత ఇలాంటి నీచుల వల్ల నేను చావాలనుకుంది. కొంచెం దయ కూడా లేని రాక్షసుల కోసమా? పైగా నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఇక నాకోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి, బయటకెళ్ళి పాచిపని చేసుకోనైనా సొంతంగా బ్రతుకుతా అని నా పిల్లల్ని పోషించుకుంటా అనుకుని ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండకూడదు అనుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎందరో సంవత్సరాలు కష్టపడినా సాధించలేని విజయాన్ని రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించింది. ఐఏఎస్ అధికారినిగా 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకొంది.